ప్రాణాలతో ఆడుకోవాలనుందా? అయితే ఈ 5 ప్లేసెస్‌కి వెళ్ళండి. ఖచ్చితంగా తిరిగి అయితే రారు. ఈ ప్రపంచంలో కొన్ని దీవులున్నాయి. అక్కడికి వెళ్ళడం అంటే దాదాపు చావడానికి వెళ్ళినట్టే. ఒక దీవిలో ప్రతి అడుగుకి ఒక విషసర్పం ఉంటుంది. మరొక దీవిలో మనుషులు గ్యాస్ మాస్క్ లేకుండా 10 నిమిషాలు కూడా ఉండలేరు. ఇంకో దీవికి దగ్గరగా వెళ్ళినా అక్కడ గిరిజనులు బాణాలతో దాడి చేసి చంపేస్తారు. అక్కడికి వెళ్ళడం చట్టపరంగా కూడా నిషేధం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన చాలామంది తిరిగి రాలేదు. ఇవి సినిమా స్టోరీలైతే కాదు. నిజంగా ఉన్న ప్రదేశాలు. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్‌ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది ఇండియాలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత రహస్యమైన దీవులలో ఒకటి. ఇక్కడ సెంటినెలీస్ ట్రైబ్ అనే గిరిజనులు వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వీరి జనాభా సుమారు 50 నుంచి 150 మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. వీరు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్న ఒకే ఒక ట్రైబ్. వారికి వ్యవసాయం అంటే తెలియదు. వారు జంతువుల వేట మరియు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. 2004లో ఇండియన్ ఓషన్‌లో సునామీ వచ్చినప్పుడు అధికారులు ఈ దీవి పరిస్థితి చూడడానికి హెలికాప్టర్ను పంపించారు. అప్పుడు సెంటినెలీస్ గిరిజనులు హెలికాప్టర్పై బాణాలతో దాడి చేశారు. దీన్ని బట్టి వారు సునామీని ముందే గుర్తించి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు. 2018లో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి క్రైస్తవ మతం మార్చడానికి ప్రయత్నించిన మిషనరీగా అక్కడికి వెళ్ళాడు. అక్కడే ఉండే సెంటినెలీస్ గిరిజనులు అతన్ని బాణాలతో చంపేశారు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ దీవి చుట్టూ 5 కిలోమీటర్స్ రేడియస్‌లోకి వెళ్ళడం పూర్తిగా నిషేధించింది. వీళ్ళంతా బంగాళాఖాతంలోని నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ తెగ ప్రజలు తన సొంత చట్టాలతో స్వతంత్రంగా జీవిస్తున్నారు. వీరు దాదాపు 60 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రోజు వరకు వీరు టెక్నాలజీతో ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా రాతి యుగం నాటి జీవన శైలిని అనుసరిస్తున్నారు. ఇక రెండవ దీవి పేరు స్నేక్ ఐలాండ్. ఈ ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన గోల్డెన్ ల్యాన్స్ హెండ్ వైపర్ పాములు నివసిస్తున్నాయి. ఈ ద్వీపంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడ కనిపించవు ఈ రకమైన పాములు. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇక్కడ ప్రతి చదరపు మీటర్కు 1 నుండి 5 పాములు ఉంటాయి. వీటి విషం ఎంత శక్తివంతమైనదంటే అది మనిషి మాంసాన్ని కూడా కరిగించగలదు. మనం స్టవ్లో వేడి చేస్తే ప్లాస్టిక్ కరిగిపోతుంది కదా, అలా కరిగిపోతాం మనం విషం పవర్కి. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావడంతో బ్రెజిల్ గవర్నమెంట్ సామాన్య ప్రజలు అక్కడికి వెళ్లకుండా నిషేధం విధించింది. కేవలం పరిశోధన కోసం వెళ్లే శాస్త్రవేత్తలకు మరియు లైట్ హౌస్ నిర్వహణ చేసే వారికి మాత్రమే ప్రత్యేక అనుమతితో ప్రవేశం ఉంటుంది. ఇది బ్రెజిల్లోని సావో పాలో తీరం నుండి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి మియాకే జిమా ఐలాండ్. ఇది జపాన్లోని ఒక వాల్కానిక్ దీవి. ఇక్కడ మౌంట్ ఒయామా అనే యాక్టివ్ వాల్కానో ఉంది. 2000 సంవత్సరంలో ఈ వాల్కానో భారీగా పేలింది. దానివల్ల భారీగా సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చింది. మొత్తం దీవి విషవాయువులతో నిండిపోయింది. అప్పుడు గవర్నమెంట్ మొత్తం జనాభాను ఎవాక్యుయేట్ చేసింది. తిరిగి 2005లో ప్రజలు తిరిగి రావడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. ప్రజలు ఎప్పుడు గ్యాస్ మాస్క్ దగ్గర ఉంచుకోవాలి, గ్యాస్ మాస్క్ యూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో టాక్సిక్ గ్యాస్ విడుదల అవుతూనే ఉంది. 2000 సంవత్సరంలో జరిగిన భారీ అగ్నిపర్వతం పేలిన కారణంగా ద్వీపంలోనే దాదాపు 3600 మంది నివాసితులు అక్కడ ఉండేవారు పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు వారిని అక్కడికి అనుమతించలేదు, వారిని రమ్మని పిలవలేదు. ఈ వింత పరిస్థితుల వల్ల ఇది గ్యాస్ మాస్క్ టూరిజంకు కేంద్రంగా మారింది. పర్యాటకులు కూడా మాస్కులు కొనుగోలు చేసి అక్కడికి అగ్నిపర్వత శిథిలాలను చూడడానికి వస్తుంటారు. ఇక నాలుగవది బికినీ అటోల్ మార్షల్ ఐలాండ్స్. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ టెస్టింగ్ ప్రాంతాల్లో ఒకటి. 1946, 1958 మధ్య జరిగిన ఘటనలు అమెరికా ఈ ప్రాంతంలో మొత్తం 23 న్యూక్లియర్ బాంబ్ టెస్టులు చేసింది. ఇందులో క్యాస్ట్లీ బ్రావో టెస్ట్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది హిరోషిమా బాంబ్ కంటే 1000 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఈ పరీక్షల వల్ల నేలలో భారీగా రేడియేషన్ చేరింది. సముద్ర జీవులు కూడా ప్రభావితమయ్యాయి, చనిపోయాయి కూడా. ఇప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో రేడియో యాక్టివ్ కంటామినేషన్ ఉంది. అందుకే అక్కడ శాశ్వతంగా నివసించడం, పూర్తిగా పర్మనెంట్గా ఉండడం చాలా ప్రమాదకరం. అణుయుగం యొక్క ప్రభావాన్ని తెలియజేసే ముఖ్యమైన ప్రదేశంగా దీన్ని 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ సరస్సు అడుగున మునిగిపోయిన యుద్ధ నౌకలను చూడడానికి వచ్చిన టూరిస్టులు చాలానే వస్తూ ఉంటారు. ఇక 5వ దీవి దగ్గరకు వస్తే ర్యామ్రే ఐలాండ్. మయన్మార్ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1945లో ఒక వింతైన సంఘటన జరిగింది. బ్రిటిష్ సైన్యం నుండి, బ్రిటిష్ ఆర్మీ నుండి తప్పించుకోవడానికి సుమారు 1000 మంది జపానీస్ సైనికులు ఈ ద్వీపంలోని చిత్తడి అడవుల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న వేల సంఖ్యలోని పెద్ద ఉప్పునీటి ముసళ్ళు, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ వారిపై దాడి చేశాయని కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని చెబుతుంటారు. ఈ సంఘటనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ జంతువుల వల్ల మనుషులకు కలిగిన అతిపెద్ద విపత్తుగా గుర్తించింది. నేటి వాస్తవ పరిస్థితులు అయితే
ఆధునిక చరిత్రకారులు ఆ సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సైనికులు ఆకలి, డీహైడ్రేషన్ మరియు జబ్బుల వల్ల చనిపోయి ఉంటారని, ముసళ్ళ దాడిలో చనిపోయిన వారు తక్కువగానే ఉండవచ్చని పరిశోధకులు, సైంటిస్టులు చెబుతున్నారు. ఇది మయన్మార్లోని అతిపెద్ద ద్వీపం. ఇక్కడ బురద అగ్నిపర్వతాలు, మడ్ వాల్కెనోస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఇక్కడ ప్రమాదకరమైన ఉప్పునీటి ముసళ్ళు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ద్వీపం ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారింది. మయన్మార్ నుండి చైనాకు వెళ్లే గ్యాస్ మరియు ఆయిల్ పైప్ లైన్లు ఇక్కడ నుండే మొదలవుతాయి, స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోలో చూసిన దీవులు మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. ప్రపంచం ఇంకా పూర్తిగా మనిషి చేతుల్లో లేదు. ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడం అంటే ఇప్పటికీ ప్రాణాలతో ఆడుకోవడమే. ఈ ప్రపంచం మనకు తెలిసిన దానికంటే చాలా రహస్యంగా ఉంటుంది. కొన్ని దీవులు ప్రకృతి వల్ల ప్రమాదకరంగా మారాయి. కొన్ని మానవ తప్పిదాల వల్ల ప్రమాదకరమయ్యాయి. స్నేక్ ఐస్లాండ్లో విష సర్పాలు, నార్త్ సెంటినిల్లో రహస్య గిరిజనులు, బికినీ అటాల్లో రేడియేషన్, ర్యామ్రీ ఐస్లాండ్లో ముసళ్ళ రాజ్యం. ఇవి మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. భూమిపై ఇంకా మనం పూర్తిగా అర్థం చేసుకొని ఎన్నో ప్రదేశాలు చాలా ఉన్నాయని.